హాయ్ గైస్. మధ్యాహ్నం మంచం మీద అలా కళ్ళు మూసుకుంటాం లేదో ఇలా నిద్ర వచ్చేద్ది. అదేంట నైట్ మాత్రం రాదు. సర్లే అది వేరే విషయం కానీ మధ్యాహ్నం పడుకొని సాయంత్రం ఫ్రిడ్జ్లో ఎతికితే అసలు ఏం దొరకల. సర్లే ఏమన్నా ఉన్నాయని చూస్తే ఈ పాల ప్యాకెట్ దొరికింది. ఈ పాల ప్యాకెట్తో ఏం చేస్తాం, టీ చేసుకున్నారండి. ముందు ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని నీళ్ళు, చిన్న ప్యాకెట్ పాలు మొత్తం పోసేసేయండి. ఇప్పుడు గ్యాస్ లైటర్ తీసుకొని ఎట్లాంటి స్టంట్లు ఏమి వేయకుండా కుదురు గ్యాస్ వెలిగితే చాలా మంచిది. ఎట్లాంటి కనుక ఇంట్లో చూస్తే సీవర్ కట్టి తిరగేస్తారు. మనకంటే కుదురలేదు, అది వేరే విషయం. వంట దగ్గరికి కెమెరా తీసుకెళ్తే హీట్కి ఫ్లాష్ ఆగిపోయింది. అటుంటే మనం చేసే పనులు. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో టీ పొడిని మనకి ఎంత కాలితే అంత వేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇది మాత్రం అమ్మ చూస్తే ఇంకోసారి వంటగదిలోకి కూడా రానిది, మొత్తం అపచేసేస్తున్నామని. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం అల్లం తీసుకొని దాన్ని కట్ చేసుకోండి. నాకులా కాదు, కొంచెం కుదురుకు కట్ చేసుకోండి. కట్ చేసిన అల్లాన్ని ఏది దొరికితే దాంతో నలకొట్టేసి అలా పైన అట్ట వదిలేండి, అదే కిందకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. తదుపరి ఘట్టం పంచదార వేయటం. అది కూడా మీ ఇష్టం, ఎంతన్నా వేసుకోవచ్చు. కాకపోతే తక్కువ వేసుకుంటే తాగగలుగుతారు, ఎక్కువ వేసుకుంటే తాగలేరు, పారబోస్తారు. అది ఈ హీట్కి నా ఫోన్ పనిచేయదు, నాకు అర్థమైపోయింది. ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం ఇట్ట పొంగనెత్తా కానీ మీరు అట్ట చేయమాకండి, మరగనియండి. ఇలా చక్కగా మరిగిన టీని ఒక కప్పు తీసుకొని అందులోకి పోసుకోండి. అంతే, సింపుల్. మనం టీని ప్రిపేర్ చేసాం. ఇప్పుడు ఆ టీని తీసుకొని ఆస్వాదించండి. బాగుంటే తాగండి, బాగోకపోయినా తాగాల్సిందే, మనం చేసుకున్నదే కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.